6 గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. లేదంటే సీఎం గురించి ఆయన సవాల్ని సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్వీకరించబోతున్నారు? చెయ్యడు. ఎట్లా ఇప్పుడు మీరు అన్నది అన్నాడు, రైతు రుణమాఫీతో ఇంకా మిగతా అన్ని చేస్తా అన్న అని చెప్పి. సో మనవాడు ట్రబుల్ షూటర్ కాస్త ట్రబుల్లో పడ్డ పరిస్థితి. రాజీనామా అనేది ఎవరు కోరుకోలేదు, ఆయనే కంద ముందుకేసి మీరు చేయలేరు అని చెప్పి ఏదో ఒక ఛాలెంజ్గా అన్నాడు. తర్వాత వాటి తప్పించుకునే ప్రయత్నం చేసినా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మీరేం చేయకపోయినా సరే కానీ కనబడరు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇస్తే ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకోరని చెప్పిన పరిస్థితి ఉన్నది. ఒకవేళ అంతకు ఆయన ఏంటిది ఈ లింక్ పెడితే కూడా వారన్న మిగతా ఇంతకుముందు అన్న స్టేట్మెంట్స్ని కూడా మీరు అందరు ముందు చూపిస్తారు కాబట్టి డెఫినెట్గా అది హరీష్ రావుకు సెట్ బ్యాక్ అయిన అంశం అని నేను అనుకుంటున్నా. చెయ్యలేరు అనే ఒక ధీమా ఎట్లా వచ్చిందనే అంశంలో వారిలాగా హామీలు ఇచ్చి పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. గతంలో వాళ్ళు రుణమాఫీ అని ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి 4 సార్లుగా చేస్తే ఫస్ట్ టైం దాదాపు 9,000 కోట్ల వడ్డీ రైతులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సెకండ్ టైంలో కూడా కొంతమందికి డిలే చేయడం వల్ల, 4 సంవత్సరాలు డిలే చేయడం వల్ల దాదాపు 12,000 కోట్ల రూపాయల వడ్డీ రైతు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ఎట్ ఏ టైం ఈరోజు ఈ నెల రోజుల లోపలనే పూర్తి స్థాయిలో 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాం. దేశంలో ఎవరు కూడా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా కొన్ని రాష్ట్రాల్లో మేము అధికారంలో వచ్చిన రాష్ట్రాల్లో కూడా చేయలేకపోయినారు. కానీ ఇది రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒక కలెక్టివ్గా మనం రైతులకు ఇచ్చిన హామీ విషయంలో చిత్తశుద్ధితో ఉండాలనే ఉద్దేశంతో రైతు బిడ్డలుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వదా ప్రశంసనీయంగా ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. ఇట్లనే మిగతా అంశాల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం.